హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకి మంచి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ తీసుకొచ్చానండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా చూడడానికి. ఫస్ట్ కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇది ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ప్రైమ్ లొకేషన్ ఎక్కడనేది చెప్తాను. ఒకసారి ముందు మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది హాల్ చూడండి. హాల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఫుల్గా చాలా స్పేషియస్గా ఉంది. ఫుల్ వర్క్ చేయించుకున్నారు. ఫుల్లీ వుడ్ వర్క్ అండి, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ ఇది. సో చూడండి ఎంత బాగుందో. ఇది మీకు డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ హాల్ కూడా చాలా బాగుంది. చాలా మోడ్రన్గా వుడ్ వర్క్ చేయించుకున్నారు. చాలా లుక్ అంటే చాలా రిచ్ లుక్ ఉందండి. చాలా చాలా బాగుంది. అండ్ ఫ్లాట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. 1125 SFT అండి. ఇది చాలా పెద్ద ఫ్లాట్ ఇది. సో చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ కిచెన్కి మనకి ఓపెన్ కిచెన్ కాకుండా, మరి ఓపెన్గా లేకుండా ఓపెన్ కిచెన్ స్టైల్లోనే ఇక్కడ డిఫరెంట్గా ఉండేలా ఇలా డిజైన్ చేయించుకున్నారండి వీళ్ళైతే కిచెన్కి అయితే. సో చాలా ఈజీగా మనకి ఫుడ్ అనేది సర్వ్ చేయడానికి చాలా ఈజీగా అలా డిఫరెంట్గా డిజైన్ చేయించుకున్నారు. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది కిచెన్ ఏరియా. కిచెన్ చూడండి ఎంత బాగుందో, ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ వుడ్ వర్క్ కూడా చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ చూసారా ఎంత బాగుందో. చాలా రిచ్ లుక్ ఉందండి, చాలా క్వాలిటీగా ఉంది. వుడ్ వర్క్ నేను లైవ్లో కూడా చూశాను కదా, చాలా క్వాలిటీ వుడ్స్తో చేయించుకున్నారు. చాలా బాగుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది కిచెన్లో ఉన్న యూటిలిటీ ఏరియా అండి. కిచెన్లో ఉన్న బాల్కనీ, అది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు, ఎంత బాగుందో ఫ్లాట్ అయితే మాత్రం. వుడ్ వర్క్ అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. చాలా చూడడానికి చాలా క్వాలిటీగా, చాలా కలర్స్ కూడా మంచి రిచ్ లుక్, డీసెంట్ కలర్స్ తోటి మంచిగా డిజైన్ చేయించుకున్నారు వుడ్ వర్క్ అయితే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది డైనింగ్ హాల్లో కూడా వుడ్ వర్క్ ఉంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనకి కామన్ టాయిలెట్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్ ఇచ్చారండి. ఇది కామన్ టాయిలెట్స్. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఐ మీన్ స్పేషియస్గా అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే. సో ఈ ఫ్లాట్ అయితే 10 years ఓల్డ్ అండి. బట్ కానీ 10 years ఓల్డ్ లాగా అస్సలు ఉండదు. చాలా రిచ్గా, చాలా న్యూ ఫ్లాట్ లాగా ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంకా దీని గురించి అయితే ఏం చెప్పనవసరం లేదు, మీకు కనిపిస్తుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు లైటింగ్ కానీ, ఆ వుడ్ వర్క్ కానీ ఎంత బాగుందో చూసారా. ఆ మంచం కూడా, ఐ మీన్ ఆ కాట్ కూడా ఆ వుడ్ వర్క్తోనే చేయించారండి. అది ఫిక్స్డ్ కాట్ అనమాట. చాలా బాగుంది కాట్ కూడా. ఇది మనకి అటాచ్డ్ టాయిలెట్స్ ఇచ్చారండి. ఇది వచ్చేసి వెస్ట్రన్ వాష్రూమ్. సో ఇది కూడా చూడండి చాలా నీట్గా ఉంది. సో చాలా బాగుందండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది అసలు ఏది ఉండదండి. సో 24/7 వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇక్కడ నుంచి మనకి అన్నీ కూడా దగ్గరే ఉంటాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. సో ఫ్లాట్ చాలా పెద్దదండి. చాలా చాలా బాగుంది. వుడ్ వర్క్ కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా చేయించుకున్నారో. చాలా బాగుంది కదా. సో ఇది చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉందండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ ఉంది బాల్కనీ. సో ఈ బాల్కనీ చూపిస్తున్నాను చూడండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో చాలా బాగుందండి. ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇప్పుడు మీకు చూసిన ఇక్కడ నుంచి మనకి అన్ని దగ్గరే అండి. మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, ఏదైనా కూడా కాలేజెస్, స్కూల్స్, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మనకి. చాలా ప్రైమ్ లొకేషన్ అండి. ప్రగతి నగర్లో మధురానగర్ ఆర్చ్ ఉంది కదండి, దానికి పక్కనే దాని నుంచి ఒక 4th బిల్డింగ్ అండి. దాని నుంచి 4th బిల్డింగ్ అంటే చాలా ప్రైమ్ లొకేషన్. రోడ్డు కూడా 60 feet రోడ్డుకి ఉంటుందండి ఈ బిల్డింగ్. ఇంకోటి ఫ్లాట్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగే ఉంటుందండి. అదే విధంగా ఈ అపార్ట్మెంట్ టోటల్గా కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుందండి. సో ఇది చాలా బాగుందండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా, చాలా బాగుంది. బాగా చేయించుకున్నారు వర్క్ అయితే. ఈవెన్ మార్బుల్స్ అండి, స్టోన్ కూడా మార్బుల్స్ చేయించుకున్నారు. చాలా స్ట్రాంగ్గా వీళ్ళు ఉండడం కోసం చేయించుకున్నారు. వీళ్ళ రిలేటివ్స్ దగ్గరలో హౌస్కి షిఫ్ట్ అవుతున్నారు వేరే ఫ్లాట్ తీసుకొని. అందువల్ల ఇది సేల్కి పెట్టారనమాట. సో చూడండి చాలా బాగుంది ఫ్లాట్ అయితే. ఒకసారి చూడండి, ఇది కిచెన్ చూస్తున్నారు కదా, ఎంత బాగుంది కదా. వుడ్ వర్క్ చాలా బాగుంది కదా. సో చాలా బాగుందండి. లైవ్లో అయితే ఇంకా చాలా బాగుందండి. నేనైతే మాటల్లో చెప్పలేను. సో చాలా స్పేషియస్గా ఉంది, చాలా బాగుంది. 25 UDS వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది, లోన్ ఫెసిలిటీ ఉంది, లోన్ వస్తుంది దీనికి. సో ఇంకా ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇంకా లొకేషన్ గురించి అయితే చెప్పే పని లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రగతి నగర్ అంటే మీకు తెలుసు కదా, అది
ప్రైమ్ ఏరియా, ప్రైమ్ లొకేషన్, చాలా బాగుంటుందండి ఫ్లాట్ అయితే. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. చూడండి ఎంత నీట్గా, ఎంత క్వాలిటీగా, ఎంత రిచ్గా ఉందో కదా. ఇలాంటి ప్రాపర్టీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.